ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. మనం భీష్మ స్తవరాజోపాఖ్యానాన్ని యథాశక్తిగా వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. చతురాత్మానం సత్వస్థం సాత్వతాం పతిం యం దివ్యైర్దేవమర్చంతి గుహ్యైః పరమనామభిః అని ఆ శ్లోకాన్ని కిందటి వారం అనుకున్నాం. ఇవాళ యస్మిన్ నిత్యం తపస్తప్తం యదంగేష్వనుతిష్ఠతి సర్వాత్మా సర్వవిత్ సర్వః సర్వజ్ఞః సర్వభావనః. ఆ పరమాత్మ తత్వాన్నే భీష్ముల వారు మరింత ఆయన అనుభూతిలో ఉండేటువంటి దానికి వాక్స్వరూపం కల్పించి మనకు అందిస్తున్నారు. యస్మిన్ నిత్యం తపస్తప్తం, ఎవని యందు నిత్యము తపస్సు చేయబడుతున్నదో, అంటే పరమాత్మను తెలుసుకోవాలి అనేటువంటి దృష్టితో కేవలము భౌతికమైనటువంటి ప్రయోజనాలని కాకుండా పారమార్థికమైన ప్రయోజనం మాత్రమే అభిలషిస్తూ అందులోనూ పరమాత్మ తత్వాన్ని హృదయంలో నిలుపుకోవటానికి తదితరమైనటువంటి చెత్త మొదలైన దాన్నంతటినీ తొలగించుకోవటానికి మహానుభావులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు ఎప్పుడో ఒకప్పుడు చేసేది కాదు, నిత్యము చేసేది. నిత్యము అనంటే అనుక్షణము అని. ఆ తపస్సు ఎవని యందు చేయబడుతుందో, యస్మిన్ నిత్యం తపస్తప్తం, తపింపజేయబడిన వారు వాళ్ళందరూ కూడా తపస్సు అంటేనే ఒక విధంగా త్రికరణాలను కాల్చి వేసుకోవటం అని అర్థం. తపింపజేయటం అంటే అర్థం ఏమిటనమాట, దాన్ని బాగా ఉడికెక్కించడం. ఎప్పుడైతే పాలు బాగా మెల్టింగ్ పాయింట్ వస్తుందో అప్పుడు దాని మీద మీగడ గడుతుంది. ఆ విధంగా తపస్తప్తం 3 రకాలైనటువంటి
కరణాలు ఉన్నాయి మనకి, మనస్సు, మాట, చేష్ట అనేవి. ఆ 3 రకాలుగాను తపస్సు ఉంది. ఆ 3 రకాలైన తపస్సుల స్వరూప స్వభావాలన్నింటినీ కూడా భగవద్గీతలో మనకు చాలా స్పష్టంగా చెప్పారు. కాయికమైన తపస్సు, వాంగ్మయమైన తపస్సు, తర్వాత భావనామయమైన తపస్సు ఎలా ఉంటుందో. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని అన్నారు. అలాగే తక్కిన 2 కరణాలకు సంబంధించినటువంటి వాటిని కూడా చెప్పారు. ఈ త్రికరణములకు సంబంధించినటువంటి తపస్సు ఏదైతే ఉందో, తపస్సు అనే దానికి మనం 2 అర్థాలు చెప్పుకోవాలి. ఒకటి ఏమిటంటే ఏకాగ్రంగా గాఢ భావన. గాఢ భావన అనేటువంటి దానిని, భావనాత్మకమైన దానిని తపస్సు అని అంటారు. రెండవది ఏమిటంటే ఏది పరిహరణీయమో, దేనిని మనం వదిలిపెట్టేస్తే ఇది దొరకవలసింది దొరుకుతుందో దానిని పరిహరించుకోవటం. అందుకనే పూర్వకాలంలో పురాణాల్లో వాటిల్లో పంచాగ్ని మధ్య తపస్సు, జల సమాధిలో తపస్సు మొదలైనవన్నీ చెప్పారు. వీటిని చేయటంలో ఉద్దేశం ఏమిటంటే 2 ప్రయోజనాలు. ఒకటి, హేయమైనది తొలగిపోవటం, ఉపాదేయమైనది కలిగిపోవటం. ఈ 2 రకాలైన తపస్సు అన్నమాట. హేయము అంటే వదిలిపెట్టదగినది. మనకు సృష్టిలో ప్రతి పదార్థంలోనూ హేయ ఉపాదేయ లక్షణాలు 2 ఉంటాయి. హేయము అంటే తీసి పారేయవలసినటువంటిది. మనం ఏదైనా ఒక మంచి పండు తీసుకొచ్చామనుకోండి, మామిడి పండు, నూజివీడు రసాల పండు, అందులో లోపల అత్యధికమైనటువంటి రసం ఉంటుంది. ఆ రసంతో పాటు టెంక, పైన తోలు మొదలైనవన్నీ కూడా ఉంటాయి. అవి ఉంటేనే లోపల ఉండేటువంటి రసము అనేటువంటిది పక్వానికి వచ్చి రుచికరమై మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే అది ఉన్నందువల్ల లోపల రసము అనేటువంటిది ఆస్వాద్యమానం అవుతోంది గనక దానిని కూడా తీసుకుంటామనడానికి వీల్లేదు. దాన్ని వదిలిపెట్టేసేయాలి రసం తీసుకున్న తర్వాత. దానినే అలా వదిలిపెట్టేయదగినటువంటిది ఏదైతే ఉందో దానిని హేయము అంటారు. లోపలికి తీసుకునేది ఏదైతే ఉందో దాన్ని ఉపాదేయము అంటారు. తపస్సులో ఈ 2 ఉంటాయి. హేయమైన దానిని వదిలిపెట్టేయటం, ఉపాదేయమైన దాన్ని లోపలికి తీసుకోవటం. ఆ 2 రకాలైనటువంటి తపస్సు ఏ తత్వమునందు చేయబడుతుందో, యస్మిన్ నిత్యం తప్తం, ఆ తపస్సు ఇంకేమవుతుందంటే యద్ అంగేషు అనుతిష్ఠతి. మామూలుగా లోకంలో పద్ధతి ఏమిటంటే మనం ఆహారం తీసుకుంటున్నాం. ఈ ఆహారంలో సారవంతమైనటువంటి పదార్థం అంతా కూడా మనకు రక్తము, మాంసము, అస్థి, మజ్జ, స్నాయువు, వస మొదలైనటువంటి ధాతువులుగా కొంచెం కొంచెం వాటిల్లోకి వెడుతుంది. అందులో కూడా మిగిలిపోయినటువంటి పదార్థము మలమూత్రాదుల రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అంగేషు అంటే మన శరీరంలో ఉండేటువంటి భాగాలు, ఏ తపస్సు యొక్క లక్షణం ఉందో ఆ తపస్సుకి సంబంధించిన లక్షణం అంతా కూడా లోపల ఉండేటువంటి అంగములన్నిటి యందు కూడా నెలకొని ఉంటుంది. అంటే కదలకుండా చెదరకుండా ఉంటుంది. దాన్నే మనం తెలుగులో ఒక మంచి మాట ఉంది, వాడికి ఆ విషయం బాగా వంట పట్టిందిరా అంటాం. వంట పట్టడం అంటే ఏమిటనమాట, అంగములన్నిటిలోనూ పోయి చక్కగా కుదురుకొని కూర్చుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా తపస్సు యొక్క ఫలితము యద్ అంగేషు అనుతిష్ఠతి. ఆ దేనిని గురించి మనం తపస్సు చేస్తున్నామో ఆ తపో లక్ష్యమైనటువంటి తత్వము శరీరంలో, దేహంలో ప్రతి అంగమునందు కూడా కూర్చుని కదలకుండా ఉంటుందన్నమాట. యదంగేష్వనుతిష్ఠతి. అనుతిష్ఠతి అని అంటే అను అనే మాటకి అర్థం ఏమిటంటే, అను అనే దానికి బ్రేక్లెస్ గా అని, అవిచ్ఛిన్నంగా అని, అవిచ్ఛిన్నంగా నిలిచి ఉంటుంది అన్నమాట.
రంగేష్వను తిష్టతి అంటే ఏమిటనమాట? నిలువెల్లా తత్వముతో సంభరితమై ఉంటుంది అన్నమాట. ఆ తపస్సు చేయటం అందుకోసమే. మామూలుగా మనం గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తాం. 108 సార్లు జపం చేయడం ఎందుకు? ఒకసారి జపం చేసినా అదే ప్రయోజనం, 108 సార్లు జపం చేసినా అదే ప్రయోజనం. మరి ఎందుకు 108 సార్లు చేయటము అని అంటే, ఆ మంత్ర తత్వము, మంత్రార్థము, మంత్రఫలము అనేటువంటివి శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవంలోనూ పోయి కుదురుకొని కూర్చోటానికి. దాన్నే అభ్యాసం అంటారు. అభ్యాసం చేత ఏ విద్య అయినా సరే వంట పడుతుందన్నమాట. కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ చెప్పారు. యదంగేష్వను తిష్టతి. ఆయన ఎవరు? సర్వాత్మా, సర్వమునకు ఆత్మ అయినవాడు, సర్వమైన ఆత్మ అయినవాడు. ఆత్మ శబ్దాన్ని మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉండునది. అతతి అనేటువంటి ధాతువు ఉంది. అంటే అది దానికి సాతత్య గమనము అని అర్థం. అంటే ఎప్పుడూ గతిశీలము అని అర్థం. అంటే ఆత్మ అనే దానికి ఈ గతిశీలము అనే దాని చేత మనకు స్ఫురించే అర్థం ఏమిటంటే చైతన్యము అని అంటున్నాం. చైతన్యం అంటే కదలిక. శరీరంలో, మనస్సులో, మరి రక్త ప్రసరణాది రూపంలో, ఇంకొక రూపంలో, హృదయ స్పందన రూపంలో ఏ రకమైనటువంటి కదలిక ఉంటుందో, చైతన్యం ఉంటుందో, సముద్రంలో తరంగాల్లాగా. సముద్రంలో తరంగాలకు ఆపుదల ఉండదు, సాగుదలయే గాని ఆపుదల ఉండదు. ఆ రకంగా ఉండేటువంటి చైతన్య స్వరూపాన్నే సర్వాత్మ అనే పేరుతో వ్యవహరిస్తారు. సర్వాత్మ, సర్వవిత్. సాధారణంగా లోకంలో అన్నీ తెలిసిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒక్కొక్కడికి కొంచెం కొంచెం తెలుస్తుంది. ఒకడికి 10% తెలిస్తే, ఒకడికి 40% తెలిస్తే, ఒకడికి 100% తెలుస్తుంది. అయితే ఆ 100% తెలిసిందన్న వాడికి కూడా ఆ తెలియబడేటువంటి విషయం యొక్క పరిధి ఒకటి ఉంటుంది, హద్దులుంటాయి. అట్లా కాకుండా ఏ హద్దులు లేకుండా అప్రమేయమైనటువంటి విశ్వ సందర్శనం అంతా కూడా ఎవనికి ఊరికే ఒక్కసారి అలా అలా అనుకున్నంత మాత్రాన తెలుస్తుందో అతడు సర్వవిత్, సర్వమును తెలిసినవాడు. సర్వశబ్దానికి పరమాత్మ అనే అర్థం కూడా ఉంది. పరమాత్మ తత్వము పరమాత్మకు తప్ప మరెవరికీ తెలియదు. ఇప్పుడు మనం మామూలుగా ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ ఉంటాం. అతని బయోడేటా సంపాదించి దాంట్లో చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ సభలో మర్యాద కోసం చెప్తూ ఉంటాం. ఎంత చెప్పినా గాని రెండవ వ్యక్తి చెప్పినటువంటి వాటిల్లో సర్వ విషయాలు గతార్థాలు కావు. ఒకవేళ ఆ సర్వ విషయాలు గతార్థాలు కావాలంటే ఎవరిని గురించి వాడే పరిచయం చేసుకోవాలి. అగో ఆ విధంగా పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు పరమాత్మయే. ఏమిటి పరమాత్మ తత్వము అంటే ఏకం, సత్, చిత్, ఆనంద స్వరూపం. ఈ చిత్ అంటే ఏమిటో, సత్ అంటే ఏమిటో, ఆనంద స్వరూపం ఏమిటో అంత సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆయన తప్ప ఇంకెవడు లేడు సృష్టిలో. ఈ లేడు అని అనుకోవటంలో మనకు ఒరిగిన ప్రయోజనం ఏమిటంటే, మనం అందరం కూడా మన అజ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా పరమాత్మ తత్వము మనకు రేఖామాత్రంగా కొంచెంగా మాత్రమే తెలుసును. సమగ్రంగా తెలుసుకోవాలి. సమగ్రంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతాడు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మమైన వాడు బ్రహ్మము తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు అని. అదిగో అటువంటి ప్రయోజనం ఒకటి ఉంది అనే దృష్టితో ఎవరికి ఏమీ తెలియదు అనే మాట చెబుతూ ఉంటారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యటం కోసం. అంతేకాదు, నీకేది తెలిసిందో అది నిజంగా తెలియవలసిన దాంట్లో ఏకాంశం కూడా లేదు అనేటువంటి విషయం తెలిసినందువల్ల మనం మిగిలిన 99% విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనే దృష్టితో ఈ సర్వవిత్తు, బ్రహ్మవిత్తు, సర్వజ్ఞ మొదలైనటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు వేదాంతంలో. సర్వవిత్, సర్వ, ఆయనే సర్వుడు. సర్వుడు అని అంటే అంత.
అదే మన పోతన గారు చెప్పారు, సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానే, అణువు నుండి మహత్తు దాకా, భూమి నుండి ఆకాశం దాకా, ఆ ఆకాశం నుండి పైన ఉండేటువంటి లోకాల దాకా, విశ్వం దాకా, ఆ విశ్వానికి పైన ఉండేటువంటి మూడింతలు, త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుష పాదోస్య విశ్వభూతాని అని చెప్పారు, పురుష సూక్తంలో చెప్పారే, అటువంటిదన్నమాట. అంటే 4వ భాగంగా ఆ ఆ పరమతత్వము యొక్క 4వ భాగం అంటే మోకాలు దాకా అనుకోండి. మన మోకాలను ఒక హద్దుగా పెట్టుకుంటే పాద తరం దగ్గర నుంచి మోకాటి చిప్పదాకా ఉండేటువంటి భాగంలో పరమాత్మకు సంబంధించినటువంటి ఒక అంశము, దాన్నే విశ్వం అంటారు. అంటే 14 లోకాల సముదాయం. ఆ పైన ఇంకా మూడింతలు, మోకాల దగ్గర నుంచి నడుము దాకా, నడుము దగ్గర నుంచి గుండెల దాకా, గుండె దగ్గర నుంచి తల దాకా అన్నట్టుగా ఇంకా మూడింతలు ఉంది కదా, త్రిపాద్. దాన్నే త్రిపాద్ విభూతి అని అంటారు. ఆ త్రిపాద్ విభూతి కూడా అయిన వాడు సర్వుడు అన్నమాట. సర్వ, తర్వాత సర్వజ్ఞ, సర్వమును తెలిసినవాడు. ఇందాక అనుకున్నట్టే ఆ సర్వవిత్ అన్నదానికి, సర్వజ్ఞ అనే దానికి, దీనికి దానికి తేడా ఏమిటంటే, వేదనము అనేది అంతకు ముందు తెలియనిటువంటి విషయాన్ని తెలుసుకున్న దానికి ప్రతీకగా ఉంటుంది. సర్వజ్ఞ అంటే ఈ జ్ఞత్వం అనేటువంటిది సార్వకాలికము. సర్వవిత్ అంటే జ్ఞానం పొందటం, సర్వజ్ఞ అంటే జ్ఞానమే అయ్యుండటం. జ్ఞానం పొందటము, జ్ఞానం అయ్యుండటం అనేటువంటిది రెండిటికి కొంచెం చిన్న తేడా ఉంటుంది కనుక 2 శబ్దాలు వాడాల్సి వచ్చింది. సర్వభావన, ఆయన మనస్సులో సర్వము ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. మనం చూడండి, మన మనస్సు మీద నిఘా పెట్టి ఉంచితే ఈ మనస్సు ఎప్పుడు దేనిని గురించి భావన చేస్తుందో, ఎప్పుడు ఏది కావాలంటుందో, ఎప్పుడు దేనిని అసహ్యించుకుంటుందో, ఎప్పుడు దేనిని ప్రీతి పడుతుందో అనే దానిని మనం తెలుసుకోవాలి అంటే దాని మీద నిఘా పెట్టాలి, దాని మీదనే చూపు పెట్టాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే అది మనని ఏమారుస్తుంది. మనం దాన్నే చూడాలి అనుకుంటే మన ఇంకో దాన్ని చూచేట్టుగా చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సర్వభావన అనేటువంటిది మనకు నిలవదు. ఆ సర్వభావన నిలవాలి అని అంటే దానికి తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసేటువంటి తత్వం అనేటువంటి దానికి ప్రయోజనం అదన్నమాట. అందుకని ఆయన సర్వభావనుడు. పరమాత్మగా మాత్రం అట్లా కాదు, ఆయన సర్వమును భావిస్తాడు. సర్వము అని అంటే 14 లోకాలు, ప్రతి లోకంలో ఉండేటువంటి జీవరాశులు. మన భూలోకంలో 84 లక్షల జీవరాశులను ఉన్నాయే, వాటినన్నిటిని గురించి. మనం ఒక ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంట్లో 4 గదులు ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి ఒక గదిని గురించే ఆలోచిస్తాం. ఇంకొక గదిని గురించి ఆలోచించాలంటే ఇంతవరకు ఆలోచించిన గది సంగతి మనకు విస్మృతం అవుతుంది, లేకపోతే పక్కకి తొలగిపోతుంది. కానీ ఏకకాలంలో అన్నింటిని గురించి ఒకే విధంగా భావన చేయటం అనేటువంటి పని మానవ మాతృడికి సాధ్యం కాదు. అంటే దాన్నే ఏమంటామంటే, టెక్నికల్ గా ఆలోచిస్తే దాన్ని ఖండ జ్ఞానము అని అంటాం. ఖండ జ్ఞానం అంటే ముక్కలు ముక్కలుగా. ఇదివరకు మనం అనుకున్నాం పనసపండు అనేది తినాలి అని అంటే పనసపండు పైన తొక్కులు అవన్నీ తీసేసి ఆ లోపల ఉండేటువంటి తొనల్లో కూడా చిన్న చిన్న మన పంటికి ఇమిడేది, కంఠంలో పట్టేది అయినటువంటి భాగాన్ని తీసుకుని మెల్లమెల్లగా తింటాం. అది కూడా కొంత మాత్రమే తినగలుగుతాం. కానీ పరమాత్మ అట్లా కాదు, సర్వమును ఒకే పర్యాయము ఆయన భావన చేయగలడు. భావన అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం వైద్య శాస్త్రంలో భావన చేయటం అంటాం. అంటే పదార్థాన్ని కొన్ని ఇతరమైన పదార్థాల ద్వారా దానిని ఉడికించడం మొదలైనవి చేసి ఆ పదార్థాల లక్షణాన్ని కూడా దీంట్లో మేళగించేట్టుగా చేయటం అన్నమాట. ఆ విధంగా సమస్తమైన విశ్వాన్ని, ఆ విశ్వానికి పైన ఉండేటువంటి సమస్తాన్ని కూడా ఎవరైతే భావన చేయగలడో, అఖండంగా ఏకకాలంలో సమగ్రంగా చేయగలడో అటువంటి ఇతనిని
సర్వభావనుడు అంటారు. ఈ సర్వభావన అనే శబ్దాన్నే మనము జ్ఞానము అనేటువంటి మాటతో పిలుచుకోవాలి. సర్వభావన జ్ఞానస్వరూపుడు అని అర్థం అన్నమాట. అటువంటి యస్మిన్ నిత్యం తపస్తప్తం యదంగేష్వనుతిష్ఠతి సర్వాత్మా సర్వవిత్సారః సర్వజ్ఞః సర్వభావనః. ఇక్కడ చాలా చమత్కారమైన విషయం ఏమిటంటే, మనం మామూలుగా భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే భగవద్గీతలో ఒక మాట చెప్పారు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంటే ఈశ్వరుడు హృదయ దేశంలో ఉన్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువును కదిలిస్తున్నాడు. ప్రతి అణువును కదిలించడం అంటే ఏ అణువు కదులుతోందో అక్కడికి వెళ్ళిపోతాడు అని అర్థం అన్నమాట. దాని పేరే సర్వభావన అని అర్థం. అంటే ఆ పాద తల మస్తక అని అన్నారే, పాద తలం దగ్గర నుంచి అరికాలు దగ్గర నుంచి నెత్తి పైభాగం దాకా ప్రతి అణువులోనూ భగవత్ స్వరూపం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సర్వభావన అనేటువంటి శబ్దం చేత తెలుపుతున్నారు అన్నమాట. యస్మిన్ నిత్యం తపస్తప్తం యదంగేష్వనుతిష్ఠతి. అది అంగేషు అంగములయందు అనుతిష్ఠతి అని అంటే, అను అంటే విచ్ఛిన్నం కాకుండా, విచ్ఛిన్నం కాకుండా అంటే తెగిపోకుండా ఏకసూత్రంగా. రైలు పట్ట మెడ్రాస్ నుంచి కలకటా దాకా ఎక్కడా భేదం రాకుండా ఉంటేనే బండి క్షేమంగా వెడుతుంది. ఆ రకంగా ఉండటానికే అనుష్ఠానము అని అంటారన్నమాట. అనుతిష్ఠతి సర్వాత్మా సర్వవిత్ సర్వః సర్వజ్ఞః సర్వభావనః యం దేవం దేవకీ దేవీ వసుదేవాదజీజనత్ భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్నిమివారణి. ఇక్కడ వెనక శ్లోకంలో ఆయన ఎక్కడో మనకు తెలియని చోట, మనకు కనబడకుండా ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నటువంటి ఆయన ఈ భూలోకాన్ని ఏ విధంగా రక్షిస్తాడు అనేటువంటి సందేహం వస్తుంది. అందుకని వెంటనే ఒక మాట చెప్పారు. యం ఏ పరమాత్మనైతే దేవకీ దేవి, దేవకి అనేటువంటి దేవి వసుదేవాత్ వసుదేవుని నుండి అజీజనతు కన్నదో, అంటే వసుదేవుని వీర్య సంపర్కం చేత దేవకీ దేవి గర్భం ధరించి ఏ కృష్ణ పరమాత్మనైతే పుత్రుడుగా పొందిందో అటువంటిది. అయితే ప్రతి ప్రతి పనికి 5 ప్రశ్నలు ఉంటాయి అనుకున్నాం. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని. అందులో ఇక్కడ ఏమిటి అంటే కృష్ణావతారం, ఎప్పుడు అని అంటే ద్వాపర యుగంలో, ఎక్కడ అంటే మధురానగరంలో, లేకపోతే నందగోపకులంలో, లేకపోతే మధురానగరంలో అనుకోండి. తర్వాత ఎలా అంటే కారాగారంలో బంధింపబడి ఉన్నప్పుడు, ఆ కంసుని యొక్క పీడ చేత పొందుతూ ఉన్నప్పుడు. ఎందుకు అనే ప్రశ్న ఉంది. అది పరమ ప్రయోజనం అన్నమాట. ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు పుట్టాడు అంటే భౌమస్య బ్రహ్మణః గుప్త్యై. భౌమస్య అంటే భూమికి సంబంధించినటువంటి, భౌమము అంటే భూమికి సంబంధించినటువంటిది, భూమికి సంబంధించినటువంటి బ్రహ్మణః అంటే భూమిలో కూడా మన శరీరంలో ప్రత్యడుములోనూ పరమాత్మ ఎట్లాగైతే ఉందో దీన్నే ఈ దేహాన్ని పిండాండం అంటారు. బ్రహ్మాండంలో కూడా ఆయన అట్లాగే ఉన్నాడు. అందుకనే భౌమస్య బ్రహ్మణః, భూమి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వమునకు, ఆత్మతత్వానికి సంబంధించిన గుప్త్యై, గుప్తి అంటే గోపనం, రక్షణం, గోపాలకుడు అని అంటామే అది. గుప్తి అంటే రక్షణం అన్నమాట. గుపు రక్షణే అనే ధాతు. ఆ గుప్తి కోసము ఆయన కృష్ణుడుగా అవతరించాడు. ఇక్కడ చరిత్ర, ఇప్పుడు మనం పైకి అనుకున్నది ఏమిటంటే చరిత్ర. చరిత్ర అంటే ఏమిటనమాట? వన్స్ అపాన్ ఎ టైమ్
ఒకప్పుడు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటామే అది. వెనకటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ భూదేవి యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మాదులు వెళ్లి ప్రార్థిస్తే భూభారాన్ని తొలగించటం కోసమని దేవకి వసుదేవులు అనేటువంటి దంపతుల యందు కృష్ణుడుగా పుట్టాడు. ఇది ఒక రకంగా చరిత్ర. కానీ ప్రతి చరిత్ర వెనకాల అధ్యాత్మ తత్వం ఉంటుంది. వసుదేవుడు అని అంటే మామూలుగా సూరవంశంలో పుట్టినటువంటి ఒకానొక రాజు. దేవకి ఆమె ఒక స్త్రీ, వాళ్ళిద్దరూ దంపతులైనారు. కానీ తాత్వికంగా ఆలోచిస్తే వసుదేవుడు అని అంటే ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుటండ్రు వాసుదేవుడను పేరికర్థంబు. వసుదేవుడు అన్నా వాసుదేవుడు అన్నా అర్థం ఏమిటంటే అన్నీ తనలో ఉంటాయి, అన్నిట్లో తానుంటాడు. వస్త్రంలో దారాలున్నాయి, దారాలు వస్త్రంగా అయింది అన్నట్లుగా. అలాగే బంగారపు కణిక దాన్ని సాగదీసి కొన్ని చక్కటి రూపాలు తయారు చేస్తే ఒక హారం అవుతుంది, లేకపోతే ఒక కంకణం అవుతుంది, లేకపోతే ఒక ముక్కు పుడక అవుతుంది. ఈ విధంగా మనం వ్యవహారాన్ని బట్టి ఈ హారంలో బంగారం ఉంది అని అంటాం. హారంలో బంగారం ఉండటం కాదు, హారమే బంగారం. ఆ రకంగా వసుదేవుడు అంటే పరమాత్మయే. దేవకి అంటే దేవక అంటే దేవభావాలు, దివ్య భావాలకు సంబంధించిన సమాహార శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆమెనే దేవకి అని అంటారు. దివ్య భావముల శక్తి స్వరూపం మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. మ్యాటర్ అండ్ ఎనర్జీ అని. ఆ ఎనర్జీ క్రియాశక్తి అని శంకర భగవత్పాదుల వారు అదే అన్నారు, శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని. కాబట్టి ఇక్కడ దేవకి అని అంటే అర్థం ఏమిటంటే శక్తి స్వరూప అని అర్థం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనేటువంటి స్వరూపాలతో ఏర్పడినటువంటి ఒకానొక తత్వానికి శక్తి అని అర్థం అన్నమాట. అందుకనే వాళ్ళు ఏమంటారంటే అదితి అని అంటారు. అదితి కశ్యపుడు. ఆ కశ్యపుడే వసుదేవుడుగా పుట్టాడు. అదితియే దేవకిగా భూలోకంలో అవతరించింది అని పురాణ కథ. కశ్యపుడు అంటే ఏమిటి అని అంటే కూడా కశ్యపుడు అనేటువంటి దానికి మంత్రంలో, వేద మంత్రంలో కశ్యప పశ్యకో భవతి యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అనే మాట మంత్రంలో మనకు కనిపిస్తుంది. కశ్యపుడు అంటే పశ్యకుడుట. ప అట్నుంచి తిప్పితే ప స్య క. దీన్ని కోడ్ లాంగ్వేజ్ అంటారు. కోడ్ లాంగ్వేజ్ ఈ సంస్కృతంలో చాలా ఎక్కువగా ఉంది. అంతా మనకు అందరికీ అర్థం కాదు. దాన్ని భాష్యాలు మొదలైనవి, వేదాలు మొదలైనవి చక్కగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ అర్థాలు మనకు భాషిస్తాయి. గూఢార్థ భానం అన్నామే ఆ రకంగా అన్నమాట. కశ్యప పశ్యకో భవతి. కశ్యపుడు అంటే పశ్యకుడు అంటే చూచేవాడు. మనమందరం చూస్తున్నాం కదా, మనం చూడటం వేరు, ఆయన చూడటం వేరు. అందుకనే వేదవాక్యం ఏమని వివరించిందంటే యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్. సూక్ష్మాకారంగా అంతటా చూడగలిగినటువంటి లక్షణం. మన కన్నులకు పరిమితమైన దానిని చూచే శక్తి మాత్రమే ఉంది. పరమాత్మ యొక్క కంటికి కన్ని ఉంది అనుకుంటే సర్వదర్శన సామర్థ్యం ఉంది. దాని పేరే పరిపశ్యతి అనే దాని అర్థం అన్నమాట. పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అని. ఇంకా అదితి అనే మాట ఉంది. అదితి అంటే దితి అని అంటే ఖండ జ్ఞానము, ముక్కలుగా అయిన జ్ఞానం. అదితి అంటే అఖండ జ్ఞానము. ముక్కలుగా అయిన జ్ఞానం మనకు కొంత మేరకు మాత్రమే సహకరిస్తుంది. మనము ప్రపంచ పటాన్ని ఒక మ్యాప్ లో చూచేటప్పుడు అందులో మన కన్ను ఎక్కడ నిలుస్తుందో దానిని మాత్రమే చూస్తాం. ఆ పక్కన ఉన్నదాన్ని అటు కనబడకుండా వెనక ఉన్నదాన్ని చూడటం అనేది సంభవించదన్నమాట.
అలా చూడటం అనేటువంటిది పరిపశ్యనము. ఆ చూడటానికి సంబంధించినటువంటి అఖండ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్నే అదితి అనే పేరుతో పిలుస్తారు. ఆ అదితియే అంటే దేవమాత అంటారు. అదితి అంటే దేవమాత, ఇంద్రుడి తల్లి అని అంటారనుకోండి. ఇక అక్కడ ఇంద్రుడు అంటే స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడిని కాదు. ఇంద్ర శబ్దానికి పరమైశ్వర్య యుక్తుడు అని అర్థం. ఇది పరమైశ్వర్య అనే ధాతువు నుండి వచ్చిన రూపం అన్నమాట. కాబట్టి ఇంద్ర శబ్దం ఒకప్పుడు వేదాల్లో పరమాత్మ వాచకం, పురాణాల్లోకి వచ్చేటప్పటికి అది ఒక దిక్పాలక వ్యవస్థగా తయారైంది. కాబట్టి ఇంద్ర దేవమాత అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ ఏ పరమాత్మ స్వరూపం ఉందో దానిని అందరికీ తెలిసేట్టు చేసేటువంటి తత్వమును దేవకి అని అంటారు. అటువంటి దేవకి దేవి, అందుకనే ఆమెను ఒట్టి దేవకి మైక్ మ్యూట్ అయింది సార్. ఆ దివ్యగుణ సంపన్న అయినటువంటి దేవి ఆ ప్రకాశమానం చేస్తుందన్నమాట. ఇది తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే కృష్ణుడు ఆమె కడుపులో కొంతకాలం ఉండి ఆ తర్వాత ఒక స్వరూపాన్ని పొంది బయటికి వచ్చాడు. మనకు భాగవతంలో చాలా చిత్రమైనటువంటి విషయం చెప్తారు. దేవకీదేవి గర్భం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆ గర్భస్థ శిశువు మరి పరమాత్మ స్వరూపంతో ఆమెకు దర్శనం ఇచ్చాట. ఆమె అతనిని స్తుతించింది అని చెప్తారు. ఎక్కడైనా అప్పుడే పుట్టినటువంటి పిల్లవాణ్ణి ఏ తల్లి అయినా సరే తన కొడుకు తాను కడుపులో పెంచుకున్నది అనేటువంటి తనకంటే చాలా చిన్నవాడు అనే భావంతో చూస్తుంది. కానీ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబకు పెంజీకటికి అవ్వల ఏకాకృతి అయి ఉన్నటువంటి పరమాత్మగా భావన చేస్తుందా? పరమాత్మగా భావన చేసేటువంటి శక్తిని ఆమెను కలిగించాడనమాట. అందుకనే కాసేపు అయిన తర్వాత మళ్ళీ మాయ చేసి మామూలు పిల్లవాళ్ళలాగా ఏడవటం మొదలైన పనులు చేశాడు అని చెప్తారనమాట. కాబట్టి కృష్ణావతార సందర్భాన్ని మనం జాగ్రత్తగా భావన చేస్తే ఉపనిషత్తులో చెప్పినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటివే ఏ రకంగా లోకానికి తెలియవస్తుందో ఆ తెలియవచ్చే తత్వాన్నే కథారూపంలో చెప్పారు. ఆయన్ని వసుదేవుడు అన్నారు, ఆమెను దేవకి అన్నారు. వాళ్ళిద్దరూ కారాగారంలో ఉన్నారు. కారాగారం అంటే కూడానండి మామూలుగా జైలు బందికానా అని కాదు. కారాగారం అంటే సంసారం అనేటువంటి ఒక కూపం, బందిఖానా లాంటిది. ఈ సంసారం అనేటువంటిది ఎవరికైనా బంధహేతువే. ఎందుకనంటే బంధము మమ అనేటువంటి రెండు మాటలతో ఏర్పడుతుంది. నాది అనుకోవటమే బంధము అని అన్నారు. కాబట్టి కారాగారంలో భగవంతుడు జన్మించాడు అంటే ఏమిటంటే సంసారాత్మకమైన ప్రపంచంలోనికి కొట్టుమిట్టాడుతూ తిరుగుతున్నటువంటి వాళ్లకు జ్ఞానం కలిగించడం కోసం ఆ సంసారంలోనే చీకటి కొట్టులో లాంటి ఆ సంసారంలో నుంచే బయటకు వచ్చాడు అని ఆ కారాగారం అనే దానికి అర్థం అనమాట. యం దేవం దేవకీ దేవి వసుదేవాజీజనతు. అజీజనతు అంటే కన్నది, అంటే చాలా శ్రేష్టమైన పద్ధతిలో కన్నది. అంటే ఈ లోకంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు పుట్టని విధంగా పుట్టారు అని. అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఒక మాట అన్నారు. మనం చాలా చూపు నిలపవలసినటువంటి మాట ఒకటి అన్నారు భగవద్గీతలో. అవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని కలిగించడానికి, సాధారణంగా లోకంలో ఉండేటువంటి జ్ఞానాన్ని వివరించుకోవటానికి పనికొచ్చేటువంటి తాళపు చెవులు లాంటివన్నమాట. లోపల రహస్యంగా ఉండేటువంటి వాటిని తెలియజేసేది. భగవంతుడు ఒక మాట అన్నాడు, జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు. నా జన్మ నా కర్మ చాలా దివ్యమైనవయ్యా అన్నాడు. మనందరికి జన్మలు మన కర్మలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. మన జన్మ అనేటువంటిది 9-10 నెలలు గర్భవాసంలో పడరాని పాటలన్నీ పడి కలిగినటువంటిది. పుట్టిన తరువాత ప్రతి క్షణము దుఃఖమే, సుఖంగా ఉన్నట్టుగా అనిపించటమే. దాన్నే సుఖ ఆభాస అంటారు. కాబట్టి మన జన్మ కర్మలు భవ్యములు,
భగవంతుని యొక్క జన్మకర్మములు దివ్యములు. ఆ దివ్యత్వాన్నే ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. యం దేవం దేవకీ దేవి వసుదేవావజీజనతు భౌమస్య బ్రహ్మణో గుప్త్యై. ఎందుకు? ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఒక సామెత ఉంది, ఒక సూక్తి ఉంది. ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చెయ్యడు. వాడు చేసే పని మనకు ప్రయోజనం లేనట్టుగా ఉంటుంది, కానీ వాడికి ఎందుకురా ఈ పని చేసినావు అని అంటే, ఇదిగో దీన్ని సాధించడం కోసం అని వాడు ఏదో చెప్తాడు. మరి లోకంలో మనం అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. ఆ ప్రతి పని వెనకాల మన మనస్సులో ఏదో ఒక సంకల్పం ఉంటుంది, దీన్ని సాధించాలి, దీన్ని సాధించాలి అని. ఇక్కడ భగవంతుని సంకల్పం ఏమిటంటే భౌమస్య బ్రహ్మణ గుప్త్యై. భౌమమైనటువంటి భూమికి సంబంధించినటువంటి బ్రహ్మ తత్వాన్ని రక్షించడం కోసం. ఎందుకు రక్షించాల్సి వస్తుంది? రక్షణ అనేది ఎప్పుడు అవసరం వస్తుంది? భక్షణ ఉంటే. అక్కడ ఎవరో దాన్ని మింగేసేవాడు ఒకడు ఉంటే దాని నుంచి రక్షించాల్సి వస్తుంది. తల్లి పిల్లవాడిని స్నానం చేయించి తొట్లో పడుకోబెట్టి ఉయ్యాలు లూపి పాట పాడి చక్కగా హాయిగా వాడిని గాలి అది చక్కగా వచ్చేట్టు చేసి వాడి బొద్ద నింపేట్టుగా చేసి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకనంటే ఎందుకు చేస్తుంది ఆ పని? వానికి ఆ దశలో స్వతంత్రంగా అన్నం తినడం చేత కాదు, స్వతంత్రంగా నీళ్లు పోసుకోవడం చేత కాదు, స్వతంత్రంగా బట్టలు వేసుకోవడం చేత కాదు. అన్ని పనులు తల్లి వానికి ఏవి అవసరమో వాడంతటా వాడు దేనిని చేసుకోలేడో అవన్నీ వాడికి అందిస్తుంది. అదే దాని పేరే గుప్తి, గోపనం, రక్షణం. తల్లి పిల్లల్ని రక్షించినట్టుగా అన్నమాట. అదిగో భౌమస్య బ్రహ్మణో గుప్త్యై. ఈ భూమిలో ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని రక్షించడం కోసం. అంటే అక్కడే దాంట్లోనే మనకు ఒకటి ఉంది, దానిని చెడగొట్టేటువంటి తత్వం ఒకటి ఉంది. దాని పేరే అజ్ఞానము, సంసారము అని అంటారు. ఆ అజ్ఞానము, సంసారము అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ సర్వనాశనం అయిపోయేటువంటి వాళ్ళందరినీ రక్షించటం కోసం. అందుకనే భగవంతుడికి 3 కర్తవ్యాలు అన్నారు: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ స్థాపన. ఈ దుష్ట శిక్షణ ద్వారా శిష్ట రక్షణ చేసి ఆ శిష్టుల యందు ఉండేటువంటి ధర్మాన్ని బాగా ప్రకాశమానం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క కార్యం అన్నమాట. అదిగో ఆ 3 కార్యముల సమాహారాన్ని చేయటం కోసం భౌమస్య బ్రహ్మణో గుప్త్యై. ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు, ఒక చక్కటి ఉపమానం చెప్తున్నారు. దీప్తమగ్నిమివారణి. అరణి దీప్తం అగ్నిం యథా గర్భే దధాతి తథా అన్నమాట. అంటే పాతకాలంలో యజ్ఞాలు చేసేటప్పుడు అగ్ని మంధనం అని చేసేవారు. అగ్ని మంధనం అంటే ఏమిటంటే ఇప్పట్లాగా అగ్గిపెట్టె మొదలైనటువంటి లైటరు మొదలైనవి అవి ఉండేవి కాదు. అది కాక పవిత్రమైనటువంటి అగ్నిని తయారు చేయాలి. అగ్నిలో కూడా ఉత్తమాగ్ని, మధ్యమాగ్ని, అధమాగ్ని అని అన్నిట్లో, సృష్టిలో ప్రతి దాంట్లోనూ ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు క్రింద ఒక పలక లాంటి దాన్ని పెడతారు. ఆ పలక లాంటి చెక్కలో పైన ఒక కవ్వంలాగా ఒకటి పైన నిలువుగా పెడతారు. ఒక అడ్డంగా కింద నేల మీద పడుకునేట్టుగా ఒక దాన్ని చేసి దాంట్లో మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అంటే రోల్లో ఖాళీ స్థలం ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పైన ఒక కర్రని నిలబెడతారు. ఆ పెట్టి దాన్ని చిలుకుతారు. ఆ పైన ఉండేటువంటి కర్రని బాగా తాడుతో చల్ల కవ్వం లాంటి తాడు ఉంటుంది కదా, ఆ తాడుతో చిలుకుతారు. చిలకగా 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 ఆ రాపిడికి అగ్ని అక్కడ పుడుతుంది. మనం కూడా చెయ్యి 2 చేతులు ఇట్లా అంటే కాసేపు వేడెక్కుతుంది చూడండి. అందుకనే త్వమగ్నే జుహిస్త్వం ఆశుసుక్షణి ఇత్యాదిగా మంత్రంలో ఏం చెప్పారంటే త్వం అస్మినస్పరి, రాళ్లలో కూడా నువ్వు ఉన్నావు అగ్నిదేవా అన్నారు. అందుకనే చూడండి, చెకుముకి రాయి ఇట్లా ఒకసారి కొడితే అక్కడి నుంచి జ్వాల రావడం మనకు కనిపిస్తోంది అన్నమాట. అదిగో ఇప్పుడు ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది
గూఢంగా అరణిలో అంటే అగ్ని ఉత్పాదక సామగ్రి అయినటువంటి 2 కర్రలలో గూఢంగా ఉన్నటువంటి అగ్ని మథనం చెయ్యగా ఎట్లాగైతే ఏర్పడిందో ఆ రకంగా వసుదేవుని వలన దేవకి యందు కృష్ణుడు అనేటువంటి పరమాత్మ తత్వము లోకానికి వచ్చింది అని అర్థం అనమాట. ఎందుకు వచ్చింది అని అంటే భౌమస్య గుప్త్యై యం దేవం దేవకీ దేవి వసుదేవాదజీజనతు భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్నిమివారణి యమనన్యో వ్యపేతాసీః ఆత్మానం పీతకల్మషం దృష్ట్యా అనంత్యాయ గోవిందం పశ్యత్యాత్మానమాత్మని. అయితే ఈ పరమాత్మను తెలుసుకోవడం అనేటువంటిది లోకంలో ఒక ఆవులాగానో ఒక పర్వతంలాగానో ఒక ఏనుగులాగానో ఇంకొకటో లాగానో కనిపించదు. ఆయన్ని ఎట్లా తెలుసుకోవాలో దానికి కొన్ని క్లూస్ చెప్తున్నారు. ఆయన అనన్యుడు అంటే ఉపమాన ప్రమాణం ద్వారా గ్రహించడానికి వీలు లేదు అని అర్థం అనమాట. అనన్య అటువంటి వాడు మరొకడు లేడు. లేకపోతే ఎవరినన్నా చూపించి పరమాత్మ ఎట్లా ఉంటాడంటే మన ఇంట్లో గోపాలయ్య ఉన్నాడే వాళ్ళలాగా అని చెప్పడానికి వీలు లేదు. అందుకని ఆయనే అనన్యుడు. తర్వాత వ్యపేత ఆసీహి, ఏ విధమైనటువంటి ఆశలు లేనటువంటి వాడై ఉండాలి మనిషి. ఎవరు? సాధించేటువంటి వాడు. ఇక్కడ పరమాత్మను సాధించేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే అనన్య భావనతో ఉండాలి. పరమాత్మ అనన్యత్వం సరే, పరమాత్మను పట్టుకోవాలి అనుకునేవాడు కూడా ఎక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరుకుతాడా అని మనం ఆలోచించడానికి వీలు లేదు. ఎందుకనంటే గజేంద్ర మోక్షంలో చాలా చక్కగా చెప్పారు. గజేంద్రుడు మొట్టమొదట ఆయన రక్షిస్తాడేమో, ఈయన రక్షిస్తాడేమో, ఇట్లాగేమోనని అందరినీ ప్రార్థించాడు. అప్పుడు చివరికి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఏకరూపంగా ఉండేటువంటిది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను. అక్కడ ఒక మాట అన్నాడు పోతన గారు, నీవే తప్ప ఇతఃపరం వెరుగా అని. అదిగో అనన్యత అంటే అటువంటి స్థితి రావాలి. ఆ స్థితి రావడానికి ముందర మనం ఏం చేస్తాము? అక్కడుందో ఎక్కడుందో ఏదైనా ఒక మంచి శ్రేష్టమైన విలువైన వస్తువు తప్పిపోయిందనుకోండి మన ఇంట్లో, ఏ బంగారపు ఉంగరమో, ఇల్లంతా వెతుకుతాం. ఎక్కడ ఉంటుందో మనకు తెలియలేదు. ఆ రకంగా అనన్య భావనతో పట్టుకోవాలి. వ్యపేతాసీహి, ఏ ఆశలు లేకుండా ఉండాలి. అంటే ఏదో లభిస్తుంది. అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే మహర్షులు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులు తపస్సు చేస్తున్నప్పుడు, ఆ తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకి భంగం కలిగించడానికి ఇంద్రుడు మేనకని పంపించాడు. మేనక ఎప్పుడైతే దొరికిందో విశ్వామిత్రుడికి భగవంతుడు పక్కకి వెళ్ళిపోయినాడు. ఆ మేనకను తో 1000 సంవత్సరాలు కాలక్షేపం చేశాడు. అంటే అర్థం ఏమిటనమాట? కామానికి లోబడిపోయినాడు. అటువంటి కామానికి లోబడినటువంటి వాడికి, భౌతికమైన కామానికి లోబడిన వాడికి లక్ష్యము సిద్ధించదు. అందుకని ఏమన్నారు? పరమాత్మను గురించి భావన చేసేటువంటి వాడు వ్యపేత ఆసీహి, తొలగిపోయినటువంటి సర్వమైన ఆశలు కలవాడు. అంటే నీవే తప్ప ఇతఃపరం వెరుగా అనేటువంటి భావనకు రావాలన్నమాట. ఆత్మానం వీత కల్మషం, ఆ పరమాత్మ ఆత్మతత్వం, అందులో ఏ విధమైనటువంటి కల్మషాలు లేవు. అంటే సృష్టిలో ఉండేటువంటి ఏ పదార్థమైనా తీసుకోండి, మన ఇష్టం ఏదైనా తీసుకోండి, ఏది తీసుకున్నా అందులో ఏదో ఒక మాలిన్యం ఉంటుంది. ఏ మాలిన్యము లేకుండా ఉండేటువంటిది ఒక పరమాత్మ తత్వమే. మనం ఏదైనా మన శరీరమే చూడండి, స్నానాలు చేస్తాం, రోజుకి 3 సార్లు స్నానం చేస్తాం. అయినా కానీ స్నానం చేసి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి బయటికి వచ్చిన వెంటనే వాళ్ళంతా చెమట పడుతూ ఉంటుంది. అంటే మాలిన్యం అనేటువంటిది లోపల ఉన్నది తన్నుకొని పైకి వస్తోందన్నమాట. కాబట్టి కానీ పరమాత్మకు అట్లాంటి స్థితి లేదు. ఈ మాలిన్యము అనేటువంటిది
అది మూడు రకాలైనటువంటి కరణాలకు సంబంధించింది. మన కాలుష్యం, శరీర కాలుష్యం, తర్వాత వాక్ కాలుష్యం అని ఆ 3 రకాలుగానే ఉంటుంది. అటువంటి కాలుష్యములు 3 రకాలైన కాలుష్యములు ఎక్కడ ఉండవో అది ఏ పరమాత్మ తత్వం అన్నమాట. వీత కల్మషం గోవిందం, ఆయన గోవిందుడు. గోవిందుడు అంటే గో శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. గో అంటే భూమి, గో అంటే వాక్కు, గో అంటే ఆవు, గో అంటే కిరణము, ఇంకానే ఉంది. వీటినన్నిటినీ ఆనందపరిచేటువంటి వాడు గోవిందుడు. ప్రధానంగా గో అంటే భూమి, ఆ భూమికి అంతటికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. భూమి అంతా కూడా ఎవరిని కాంక్షిస్తుందో ఆ తత్వం అన్నమాట. అటువంటి గోవిందుణ్ణి దృష్ట్యా అంటే చూపుతో, ఎటువంటి చూపుతో అనంటే అనన్యమైన చూపుతో, మరొకటి కనపడకుండా ఉండే చూపుతో. అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అడిగారు, అయ్యా పక్షి చెట్టు మీద పక్షి కనిపిస్తోందా అన్నాడు. కనిపిస్తోందండి. ఆ పక్షి చూడు, ఆ పక్షి పక్కన చెట్టు ఉంది, చెట్టు కనిపిస్తోందా? లేదండి అన్నాడు. నేను కనిపిస్తున్నానా? లేదండి అన్నాడు. మీ అన్నలు కనిపిస్తున్నారా? లేదన్నాడు. అదిగో అది దృష్టి అంటే మరొకటి కనిపించకుండా లక్ష్యం మీద మాత్రమే దృష్టి నిలబడమన్నమాట. అటువంటి దృష్టితో ఆయనని ఆత్మానం ఆత్మని పశ్యతి. ఎవరు? సాధకుడు. ఆత్మానం ఆత్మతత్వమైన దాన్ని ఆత్మని బుద్ధి యందు పశ్యతి చూస్తూ ఉంటాడు. ఎవరినైతే చూస్తూ ఉంటాడో ఆ పరమాత్మకు నా నమస్కారము అని. యమనన్యో వ్యపేతాసీహి ఆత్మానం వీతకల్మషం దృష్ట్యా అనంత్యాయ. దేనికి? ఏ ప్రయోజనాన్ని అపేక్షించి అంటే ఆనంత్యము కోసము. ఆనంత్యము అంటే అనంత భావము. అనంతుడు అంటే పరమాత్మ. అనంతుడు అనేది ఆనంద శబ్దానికి పర్యాయవాచకం. అనంతము అన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఒక వాక్యం, వేదవాక్యం ఉంది. సత్ చిత్ ఆనందములు అన్నాయి. ఆ మూడిటికి ఈ మూడు. కాబట్టి అనంతము అంటే ఆనందమే. ఆ ఆనందైక స్వరూపుడైనటువంటి పరమాత్మ లబ్ధి కోసమని సాధకుడు ఆత్మని తన హృదయంలో, తన మనస్సులో, బుద్ధిలో పశ్యతి చూస్తూ ఉంటాడు. ఎవరిని చూస్తూ ఉంటారో అటువంటి గోవిందుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని భీష్మ జ్ఞాన సంపన్నుడైనటువంటి భీష్ముడు మనకు తెలియజేస్తున్నాడు. స్వస్తి.